I'm Rishita. Welcome to my channel. Welcome back to my channel. సో ఈరోజు నేను మళ్ళీ కొత్త రివ్యూతో వచ్చేసి విచ్ ఇస్ అగదా. నిజం చెప్పాలి అంటే సినిమా నేను పోస్టర్స్ ఇంకా ట్రైలర్ చూసినప్పుడు ప్రామిసింగ్ అనిపించింది. ఏదో బ్లాక్ బస్టర్ అనిపించలేదు కానీ ఓకే బాగానే వెళ్ళబోతుంది సినిమా అనే ఫీల్ అయితే ఇచ్చింది నాకు. అండ్ సినిమా బాగానే ఉంది కానీ నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. లైక్ స్టోరీ లైన్ బాగానే ఉంది, వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది, ఆ యాక్టింగ్ కూడా బాగానే ఉంది, కానీ ఆ హారర్ అనే వర్డ్ చూసారా దానికి అస్సలు జస్టిఫై చేయలేకపోయారు. సో ఇప్పుడు మనం స్టోరీ లైన్ లోకి వచ్చేస్తే ఈ స్టోరీ మొత్తం అగదా చుట్టూ తిరుగుతున్నది అనమాట. ఈ అగదా అనేది గోస్ట్ కాదు, ఇట్స్ లైక్ అ నెగిటివ్ ఎనర్జీ. సో అక్కడ నమ్మకం ఏంటి అంటే ఈ అగదా అనేది ఆ కేవ్ లో ఉండిద్ది, ఆ గుహలో ఉండిద్ది. ఆ గుహలోకి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి మంచి జరగచ్చు, ఎవరు వెళ్ళకండి అనేది నమ్మకం. ఈ సినిమాలో మన మెయిన్ లీడ్ ఉంది చూసారా మహాదేవి, విచ్ ఇస్ ప్లేడ్ బై కామాక్షి. షీఈ్ అ వెరీ బిగ్ మాధుర్గా భక్తురాలు అనమాట. సో తను ఏంటంటే ఆల్రెడీ స్పిరిట్స్ తో మాట్లాడుతూ అది తాంత్రికలను అది కూడా చేస్తూ దెయ్యాల్ని బయటికి తీస్తూ అలా ఉండిద్ది అనమాట. షీఈ్ ఆల్రెడీ ఇన్ దట్ ప్రొఫెషన్. కానీ ఈ గుహలోకి వెళ్ళకండి చెడు జరిగిద్ది ఇది చాలా సంవత్సరాలు అలా బాగానే నడిచింది. అది సడన్ గా బ్రేక్ ఎప్పుడు అయింది అంటే మన మహాదేవికి ఒక ప్రెగ్నెంట్ కజిన్ ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ కజిన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వాడు షూటింగ్ చేద్దామని ఆ గుహ సైడ్ వెళ్తాడు. అప్పుడు తను చనిపోయి ఈ ప్రెగ్నెంట్ కజిన్ చనిపోయి ఇది సరిపోదన్నట్టు మహాదేవి చెల్లి కూడా పొజెస్ అయిపోవడం వల్ల మహాదేవి నౌ హ్యావ్ టు స్టెప్ ఇన్. ఇప్పుడు స్టెప్ ఇన్ అయినప్పుడు అగదా ఏంటి, తిను అగదా నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడింది, అగదాకి తినకి ఏమైనా కనెక్షన్ ఉందా అనేదే సినిమా. సో సినిమా అంటే ఇట్స్ లైక్ ఒక దెయ్యంతో ఫైట్ చేస్తున్నట్టు, బట్ ఇట్స్ నాట్ అ దెయ్యం, ఇట్స్ అ నెగిటివ్ ఎనర్జీ. పాజిటివ్ సైడ్స్కి వచ్చేస్తే ద బిగ్గెస్ట్ పాజిటివ్ సాయి కామాక్షి భాస్కర్లా. ఎందుకు అంటే అసలు తిను తన సినిమాని అయితే లిటరల్ షోల్డర్ పైన పెట్టి తనే తీసుకెళ్ళింది భయ్యా ముందుకైతే. క్రేజీ యాక్టింగ్, అసలు ఐ కాంట్ పిక్చర్ ఇంకొక మనిషి ఆ రోల్ చేయడం, అంత బాగా యాక్ట్ చేసి లైక్ జీవించేసింది రోల్లో. షీ షుడ్ గెట్ సమ్ మోర్ ది అదర్ అవార్డ్. అసలు తన ఈ రోల్కి అయితే పవర్ఫుల్ పర్ఫార్మ్ చేసిన ఆ డివోషన్, ఆ స్పిరిచువాలిటీ, ఆ ఫియర్, ఆ కాన్ఫిడెన్స్, ప్రతి ఎమోషన్ ని చాలా కంట్రోల్డ్ గా మన దగ్గరకు తెచ్చిపెట్టింది. లైక్ చూస్తే ఓ మై గాడ్ లిటరలీ డివైన్ అనిపించింది. సో దట్ వాస్ అ రియలీ గ్రేట్ థింగ్. అండ్ సెకండ్ పాజిటివ్ ఆఫ్ దిస్ ఫిలిం వచ్చేసి పొసెస్డ్ గా యాక్ట్ చేసిన జోవికా. నిజంగానే తన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఫియర్ ఫ్యాక్టర్ కానివ్వండి, చాలా కన్విన్సింగ్ గా పోర్ట్రే చేసింది. అండ్ యూ నో వాట్, తనది ఇది డెబ్యూట్ ఫిలిం. సో అసలు ఈ డెబ్యూట్ ఫిలిం లో అసలు ఇంత బాగా చేసిందంటే నిజంగా ఇట్ వాస్ లైక్ సూపర్ అనిపించింది నాకు ఆ విషయం. థర్డ్ వచ్చేసి నాకు క్లైమాక్స్ నాకు నిజంగా నచ్చింది. అది కొంచెం డిఫరెంట్ అనిపించింది కాబట్టి నాకు నచ్చింది. మరి అందరికీ నచ్చిందో లేదో అయితే తెలియదు, బికాస్ నేను ఆల్రెడీ క్లైమాక్స్ అనుకోని ఉండే బ్రెయిన్ లో ఇలా అవ్వబోతుంది అని. అది కాకుండా ఇంకొకటి అయింది కాబట్టి నాకు నచ్చింది ఆ క్లైమాక్స్ అయితే. నెక్స్ట్ బీజిఎం ఇంకా సినిమాటోగ్రఫీ. బ్రో నిజంగానే బీజిఎం పేల్చేశారు. నిజంగానే ఎక్కడ లేపాలి అక్కడ లేపి సినిమాని కరెక్ట్ ఫ్లోలో తీసుకెళ్లారు. అండ్ సినిమాటోగ్రఫీ అంటారా, ఆ డార్క్నెస్ కానివ్వండి, లేదా హారర్ మూడ్ కానివ్వండి, ఆ లొకేషన్స్, ఆ కేవ్ సీక్వెన్స్ నిజంగా ఎంత బాగా తీయాలో అంత బాగా తీశారు సినిమాటోగ్రఫీ. నెక్స్ట్ వచ్చేసి CGI. నిజంగానే CGI పండింది బ్రో. ఐ డోంట్ నో ద బడ్జెట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నేనేం గూగుల్ చేయలేదులే కానీ నిజంగా CGI చాలా బాగా పండింది. ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్ లైక్ ఎస్పెషల్లీ ఏంటి అంటే ఒక 12 హెడ్ ఐడిల్ లాగా ఒక సీన్ వస్తుంది అంట. అక్కడైతే CGI ఎంత బిలీవబుల్ అనిపించింది అంటే నిజంగానే ఒప్పుకోవచ్చు, నిజంగా చాలా డీసెంట్ ఎఫర్ట్స్ పెట్టారు CGI పైన. ఇప్పుడు మనం నెగిటివ్ సైడ్స్ కి వచ్చేస్తే సెకండ్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లైక్ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. కదా ఎవరు ఫ్యామిలీకి ఏమైపోయింది, ఇప్పుడు ఎలా కాపాడతారు, ఇవన్నీ క్వశ్చన్స్ అయినా ఇంట్రెస్టింగ్ రాగానే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓ దీని తర్వాత ఇది అవ్వబోతుంది, దీని తర్వాత ఇది అవ్వబోతుందో, ఇప్పుడు తను ఇలా చేయబోతుంది ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసేయగలరు. లైక్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న బేస్ ని కంటిన్యూ చేయలేకపోయిందని చెప్పొచ్చు. సెకండ్ వచ్చే స్లో ఫేజ్. నిజంగానే సెకండ్ హాఫ్ రీచ్ అవ్వగానే సినిమా కొంచెం ఇలా ఫ్లాట్ అయిపోయి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ ఫ్లో ఫేజ్ అనేది నాకైతే అస్సలు ఇట్లా ఆల్రెడీ ప్రిడిక్టబుల్ అయిపోయింది, ఇప్పుడు స్లోగా కూడా వెళ్తుంది అనే విషయం నాకు అస్సలు ఎక్కని విషయం అదైతే. అండ్ సినిమా బిగ్గెస్ట్ నెగిటివ్ చెప్పనా, ఇది ఒక హారర్ సినిమా అంటే చూడగానే నాకు భయం వేయాలి ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఈ సినిమా భయ్య ఒక్క దగ్గర భయం వేయదు. మీరు జస్ట్ క్యూరియాసిటీ, ఇట్స్ లైక్ అ థ్రిల్లర్ నాట్ హారర్. నాకు నిజంగా అర్థం కాలేదు ఎందుకు ఇలా తీసారు, లేక ఒక హారర్ సినిమాని హారర్గా ఎందుకు తీయలేదు అని అయితే డౌట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్స్. ఎస్, ఇంకా చాలా గ్రీన్ స్క్రీన్స్, ఆర్టిఫిషియల్ సెట్స్ అదైతే అస్సలు నాకు ఎక్కలేదు. లైక్ చూస్తుంటే కొంచెం మూడ్ ఆఫ్ కూడా చేసేసింది అలాంటి పిచ్చి ఎలిమెంట్స్ అన్ని. సో దెర్ వాజ్ దట్. అండ్ లాస్ట్ నెగిటివ్ నా పర్సనల్ ఒపీనియన్ అవ్వచ్చు కానీ అగదాకి అసలు బ్యాక్ స్టోరీ లేదు. నార్మల్లీ నేను ఏ హారర్ ఫిలిం చూసినా ఎంత భయపడుతూ ఇలా చూసినా కూడా మన ఏదైతే దెయ్యం ఉంటుందో లేదా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక మైథాలజీ బ్యాక్ స్టోరీ లేదా ఏదో అయ్యింది తన జన్మలో సంథింగ్, అది చూసినప్పుడు కనెక్ట్ అవుతాం ఆ దెయ్యానికి. కానీ ఈ సినిమాలో అది లేదు. సో నాకు అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యింది. అది నా పర్సనల్ ఒపీనియన్ అవ్వచ్చు, చాలా మందికి ఆ బ్యాక్ స్టోరీ డజంట్ ఈవెన్ మ్యాటర్ కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్ వర్డిక్కి వచ్చేస్తే నిజంగానే మంచి ట్రై అని చెప్పొచ్చు. కానీ అలా అని మీరు వెళ్ళి థియేటర్లో చూడాలి, ఇది ఒక మంచి థియేటర్లో ఎక్స్పీరియన్స్ అని కూడా నేను చెప్పా. నిజంగానే మంచి సినిమా, మంచి అటెంప్ట్.
పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, ఇదంతా కొంచెం బాగా పండినా కూడా ప్రిడిక్టబిలిటీ ఇదంతా వల్ల కొంచెం వెనకాల పడిపోయింది సినిమా అయితే. హారర్ మూవీ నాకు ఇష్టం, నేను వెళ్ళి హారర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న ఆడియన్స్ అయితే డీప్లీ డిసప్పాయింట్ అవుతారు. ఏదో ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మైథాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయగలరు. ఓవరాల్ డీసెంట్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు ఈ సినిమా చూసారా లేదా, చూస్తారా లేదా మీ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ వుడ్ బి సో ఎక్సైటెడ్ టు రీడ్ ఇట్. నేను ఇప్పుడు ఇంకొత్త మూవీ రివ్యూతోనో లేదా ఇంకొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతోనో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ సీ యా.